వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771072020. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగ సంఘాలకి ఈ రోజు అయితే ఎన్నికైతే జరిగింది. ఎన్నికల్లో ఏకీగ్రహంగా ఎన్నుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఏ విధంగా తీసుకెళ్తారని కూడా దీని మీద ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. పంచాయతీరాజ్లో ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా ఈ మనతో పాటు మాట్లాడడానికి ఏకీగ్రహంగా ఎన్నుకున్నటువంటి ఆ నాయకులు కూడా మనతో పాటు వాళ్ళతో మాట్లాడే పరిణామాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చెప్పండి, ఈ రోజు నుంచి ఏ విధంగా దీనికి కార్యాచరణ దాల్చుతుంది, ఈ యొక్క మీ సంఘం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? నా పేరు సిహెచ్ మురళి. ఇది ఇంతకుముందు సెక్రటరీగా ఎన్నికయ్యాను. ముందు టర్మ్ ప్రెసిడెంట్గా ఉన్నాను, మళ్ళీ రెండోసారి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. అయితే సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది. పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగంలో అనేకమైన దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. ఒకటి మెయిన్గా మాకుండే పంచాయతీరాజ్ ఉద్యోగంలో రికార్డ్ అసిస్టెంట్లు, లైబ్రరీ అసిస్టెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్లు వీరిని జూనియర్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయాలనేది మాకు 26 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎటువంటి ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు. అన్ఫైనాన్షియల్ డిమాండ్ అయినప్పటికీ కూడా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూల వల్ల చాలా లేట్ అవుతుంది. అయితే ఈసారి మేము నూతనంగా ఎన్నికైన మా బాడీ అయితే రికార్డ్ అసిస్టెంట్లో అప్గ్రేడేషన్ చేసి చాలా స్కూల్స్లో ఆ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేవి లేవు. చాలా పెద్ద స్కూల్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి మనం జొన్నవలస చూసుకున్నట్లయితే విజయనగరం దగ్గరలోనే, అలాగే పోలిపల్లి ఇలాంటి హై స్కూల్స్ చాలా పెద్దవి ఉన్నాయి. అక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ శాంక్షన్ లేదు. చాలా స్కూల్స్ లో 2 పోస్టులు ఉన్నాయి, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్. ఆ రికార్డ్ అసిస్టెంట్ తీసుకెళ్లి ఏదైతే పెద్ద స్కూల్ ఉందో ఆ పెద్ద స్కూల్లో జూనియర్ అసిస్టెంట్ గా అప్గ్రేడేషన్ చేయమని మా డిమాండ్. అది మా మొదటి ప్రాధాన్యతగా మేము ఈ 3 సంవత్సరాలు పోరాటం చేసి సాధించాలని మా మొదటి ప్రాధాన్యతగా మేము తీసుకున్నాం. అలాగే రెండవ సమస్య, ఇటీవలే పంచాయతీరాజ్ ఉద్యోగులలో GOMS నెంబర్ 35 అనేది విడుదలయ్యింది. అందులో ఏంటంటే ఎంపీడీఓ ప్రమోషన్ కోటా. అది ఏఓల నుంచి మా పరిపాలనా అధికారుల నుండి ఎంపీడీఓలుగా పదోన్నతి పొందే ఆ కోటా యొక్క జీవో అది. ఆ జీవోలో ఏమైందంటే ఇంతకు ముందు 2001, 2004లో మా యొక్క సర్వీస్ రూల్స్ అమెండ్మెంట్ జరిగినాయి. ఆ అమెండ్మెంట్స్ లో మాకు 34% కోటా ఉండేది. అయితే ఈ 35 జీవోలో ఏదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ 30% ఉందో ఆ 30% కూడా ఎత్తివేయడం జరిగింది. ఆ ఎత్తివేసే 30% కూడా ఏకపక్షంగా ఒకే ఫీడర్ కేటగిరీ ఉన్న డిప్యూటీ ఎంపీడీఓలకి ఇవ్వడం జరిగింది. అది తీవ్రమైన అన్యాయం. ఏదైతే ఫీడర్ కేటగిరీలో క్యాడర్ స్ట్రెంత్ ఉందో ఆ క్యాడర్ స్ట్రెంత్ తీసుకొని మాత్రమే ప్రమోషన్ కోటా ఫిక్సేషన్ చేయాలి. అది జనరల్ నిబంధన. ఆ నిబంధనకు వ్యతిరేకంగా వారికే 30% కూడా కేటాయించడం జరిగింది. అందులో మాకు 15% వరకు రావాల్సి ఉంది. దానిపైన కూడా మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో భాగంగా ఆల్రెడీగా కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. అది ఇంకా వాయిదాల్లో జరుగుతుంది. అది ఖచ్చితంగా మేము సాధిస్తామనే ఆశాభావం అయితే మాకుంది, సాధిస్తాం కూడా. అలాగే మూడవ సమస్య మెయిన్ ఏంటంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఏదైతే 71వ సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ అంటే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వింగ్ ఒకటి ఉంది. ఆ వింగ్ లో మినిస్ట్రీ జడ్పీ ఎంప్లాయీస్ మాత్రమే వర్క్ చేసేవారు. డైరెక్ట్ అపాయింట్మెంట్ కూడా జడ్పీ సిఇఓ అధికారంలోనే ఉండేవి. వాటిని ఏం చేశారంటే ఈ మధ్య కాలంలో వాటిని ఫారిన్ సర్వీస్ డిపార్ట్మెంట్ గా ట్రీట్ చేస్తున్నారు. ఆ ఫారిన్ సర్వీస్ డిపార్ట్మెంట్ గా ట్రీట్ చేయకుండా అది కూడా మేము మా సొంత డిపార్ట్మెంట్ గా ఏదైతే 71 అంతకుముందు కొనసాగిందో అది కొనసాగించడానికి కూడా మేము కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తామని మీ యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుంటాం. అంటే ముఖ్యంగా చూసుకుంటే నేను కూడా ఒకటో తేదీకి ఉద్యోగులు జీతం ఇస్తున్నాము, గత ప్రభుత్వం కంటే ప్రభుత్వం బెటర్గా ఉంటుందని చెప్తున్నాను. మీకు రావాల్సినటువంటి ఎల్ఎస్ కూడా తర్వాత ఇస్తూ ఉంటుంది మాట్లాడుతుంది. దానిపైన ఎటువంటి మీ స్పందన ఏంటి? ఏ విధంగా ఉంటుంది సార్? జీతాల గురించి అయితే 1వ తారీఖున మాకు ఇప్పుడు 1వ తారీఖున ఉండేవి మా పంచాయతీరాజ్ ఉద్యోగులకి, ఎన్జిఓస్కి అందరికి కూడా. ఇంతకు ముందు అయితే టీచర్స్కి మాత్రమే కొంచెం వెనకొచ్చేయి. ఇప్పుడు అది మెరుగుపడింది అంటే చెప్పొచ్చు. మరి ముఖ్యంగా చూసినట్లయితే ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు 15 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు 1 DA కూడా విడుదల చేయలేదు. 4 బాకీలు ఉన్నాయి. 4 DAల్లో కనీసం 2 DAలైనా తక్షణమే విడుదల చేయాలనేది మా యొక్క ప్రథమ డిమాండ్. అలాగనే 3 సంవత్సరాలుగా మా యొక్క సరెండర్ లీవ్ ఎన్కేష్మెంట్ ఉంది. సరెండర్ లీవ్ మొన్నే రిటైర్మెంట్ వరకు ఇచ్చారు. మా యొక్క ఈఎల్ బిల్స్ అయితే 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఒక్కటి కూడా
విడుదల కాలేదు. కనీసం అందులో 2 అయినా తక్షణమే విడుదల చేయాలనేది మా యొక్క డిమాండ్ కూడా. ఇంకా అనేక పిఆర్సీ ఎప్పటి నుంచి రావాలి? 2023 జూలై 1 నుంచి రావాల్సి ఉంది. కనీసం ఐఆర్ఐనే ఒక 3-4 సంవత్సరాలు గడిచిపోతుంది కాబట్టి ఐఆర్ఐనే ప్రకటించాలనేది మా యొక్క డిమాండ్ కూడా. ఓకే, మీరు చెప్పండి ఈ కార్యవర్గం నా పేరు కుమార్. నేను ఇంతకుముందు ఈ కార్యవర్గంలో జిల్లా ప్రజలుగా చేశాను. నన్ను సెక్రటరీగా అధికారంగా ఎన్నుకున్నారు. అందరూ నాకు ధన్యవాదాలు అండి. అది ముఖ్యంగా మీ ఆర్టీవీ వాళ్ళకి నా యొక్క నమస్కారాలు. తర్వాత ఏంటంటే మెయిన్గా మా పంచాయతీరాజ్ ఉద్యోగాలు ఆకాంక్షలు ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్లు అప్గ్రేడేషన్ ఆకాంక్షలు ఎప్పటి నుంచో ఉంది. ఆకాంక్ష నెరవేర్చే దిశగా నేను కృషి చేస్తానండి. అలాగే ఇప్పుడు బీఆర్ సంస్కరణలో భాగంగా జియో 35 తెచ్చారు. ఆ జియో 35 అనేది మాకు క్యాడర్ స్ట్రెంత్లో మాకు కోటా అడుగుతున్నాం. సబ్స్టాంటివ్ క్యాడర్ స్ట్రెంత్లో వాళ్ళు అలా కాకుండా వేకెన్సీలో కోటా పెట్టారు. అది జియో కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. ఆ జియోని కూడా మేము తప్పకుండా దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ మాకు న్యాయం చేసే విధంగా, అంటే మా ఎవరు ఎంపీటీ ప్రమోషన్ అనేది 54% ఉండాలండి మాకు. ఆ విధంగా చేయాలని మేము మీ ప్రభుత్వాన్ని కోరుతాము. అలాగే నెక్స్ట్ ఫారెన్ సర్వీస్ పోస్టులు ఉన్నాయి మాకు. ఫారెన్ సర్వీస్ పోస్టులు అంటే మా జడ్పీ నుంచి కొంతమంది వెళ్తారు ఫారెన్ సర్వీస్కి. ఆ పోస్టుల్లో కూడా మాకు కొంచెం అన్యాయం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ టైప్ పంచాయతీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నాయి, RWSPR. వాటిలో కూడా మా పోస్టుల్ని అవి ఫస్ట్ నుంచి జిల్లా మా అధ్యక్షులు మురళి గారు చెప్పినట్టు ఫస్ట్ నుంచి జిల్లా పోస్టులు వాటిని కూడా మేము సాధించే దిశగా మేము పోరాడతాం. ఈ మధ్య మాకు 12/7 ఒక జీవో వచ్చింది. 12/8 అదేంటంటే మన ఫారెన్ సర్వీస్ మీద కమిషనర్ గారు ఒక సభ్యులను తెచ్చారు. అది కూడా మా బీఆర్ సంస్కరణలో భాగంగా కొంచెం తెచ్చారు, కానీ అందులో కూడా కొన్ని మార్పులు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మా జడ్పీకి సంబంధించి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి. మా బీఆర్ మినిస్ట్రీ ఉద్యోగులతో అంటే మిగతా రంగాలతో కూడా మేము కార్యక్రమం చేస్తాం. కామన్గా ఉన్న సమస్యలు అంటే డిఏలు ఉన్నాయండి. 4 డిఏలు ఐఆర్ కూడా ఇవ్వలేదు. 1/7/23 నుంచి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ కూడా ప్రకటించలేదు. అలాగే ఏపీజీఎల్ఏ ఉన్నాయి, ఏపీజీఎల్ఏ లోన్లు ఇవ్వలేదు. సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి. అలాగే జీపీఎఫ్ లోన్లు పెండింగ్లో ఉంటాయి. అలాగే జెడ్పీఎఫ్ అనేది ఏంటంటే జెడ్పీఎఫ్ అనేది అది ఉద్యోగ హక్కు, అది ఉద్యోగ రాసుకుంటుంది. అది కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తున్నాయంటే 1వ తరగతి జీతాలు ఇస్తున్నాయి కదా, 1వ తరగతి జీతాలు కూడా అవి కొన్ని డిపార్ట్మెంట్కి వస్తున్నాయండి, కొన్ని డిపార్ట్మెంట్ రావట్లేదు. ఆ విధంగా కూడా మీ నాయకత్వం తీసుకున్న తర్వాత ఉద్యోగుల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా వాళ్ళ సంక్షేమం దిశగా నేను ప్రయత్నం చేస్తానని మీ ఆర్టీవీ రూపంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. నెక్స్ట్ బీఆర్ సమస్యలు అంటే చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకునే నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే కొత్తగా ఎన్నుకున్నటువంటి ఈ కార్యవర్గం అంతా కూడా ఖచ్చితంగా ఉద్యోగుల పట్ల చుట్టూ పనిచేస్తామంటూ కూడా చెప్పుకునే నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రామచంద్ర బకాయిలు కూడా ప్రభుత్వానికి అయితే అడిగితే మేమైతే రాబెడతామంటూ కూడా మరో చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సంబంధించిన రికార్డేషన్ కూడా అప్గ్రేడ్ ఖచ్చితంగా చేయాలని చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏదైతే ఎంతవరకు కూడా 1వ తేదీకి అయితే జీతాలు అయితే చేస్తున్నారు, కానీ రావాల్సిన కూడా బకాయిలు ఏవి కూడా అంటే సంబంధించిన డిఏ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి మిగతా ఎలిమెంట్స్ ఏవి కూడా అందట్లేదంటూ కూడా మరొకవైపు అయితే ఖచ్చితంగా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా మేమైతే పోరాటం చేస్తామంటూ కూడా మరొకవైపు ఈ కార్యవర్గం కూడా మరొక చెప్పుకున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.